5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ క్షణం ఎట్టకేలకు వచ్చేసింది. సంగారెడ్డి జిల్లా మన్నూరు మండలం కమలాపురంలోని దళితులకు హనుమాన్ ఆలయంలోకి ప్రవేశం కల్పించారు. దశాబ్దాలుగా ఆలయానికి దూరంగా ఉన్న కుటుంబాలు తొలిసారిగా స్వామివారి దర్శనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేసింది. దళిత యువకుడు ప్రవీణ్ ను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి భుజాలపై ఎత్తుకుని ఆలయంలోకి తీసుకువెళ్లారు. 35 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి జిల్లా మన్నూరు మండలం కమలాపుర గ్రామంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక సామాజిక దూరానికి తెరపడిన వేదికగా మారింది. 35 ఏళ్లుగా హనుమాన్ ఆలయంలోకి దూరంగా ఉన్న దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోని సామాజిక సమరత అభినవ్ భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామీజీలు, గ్రామ పెద్దలు, విహెచ్పి నాయకులు, స్థానికులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో దళిత కుటుంబీకులను ఆలయంలోకి సాదరంగా ఆహ్వానించారు. సమానత్వమే సనాతన ధర్మం అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలో చాలా కాలంగా ఉన్న సామాజిక అంతరాలను తొలగించే ప్రయత్నంగా నిలిచింది. ఆలయ ప్రవేశం సమయంలోని కనిపించిన దృశ్యాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దళిత యువకుడు ప్రవీణ్ ను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తన భుజాలపై ఎత్తుకున్నారు. ఆలయ గడప దాటించి స్వామివారి సన్నిధిలోకి తీసుకువెళ్లారు. సాధారణంగా కనిపించే ఈ చర్య అక్కడి పరిస్థితుల్లో మాత్రం ప్రత్యేకమైన అర్థాన్ని సంతరించుకుంది. ఎన్నో ఏళ్లగా ఆలయానికి దూరంగా ఉన్న ఒక వర్గానికి స్వామివారి దర్శనం లభించిన సందర్భంలో ఆ యువకుడిని భుజాలపై మోసుకుంటూ లోపలికి తీసుకువెళ్లడం అక్కడ ఉన్న వారిని కదిలించింది. ఆలయంలోకి అడుగుపెట్టిన ప్రవీణ్ తో పాటు ఇతర దళితులు కూడా పూజల్లో పాల్గొని హనుమంతుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దళిత మహిళలు, వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలోనే పాల్గొన్నారు. ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. తమకు ఇన్నేళ్లుగా దూరంగా ఉన్న ఆలయానికి ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రవేశించడంతో పలువురు భావోద్వేగానికి లోనయ్యారు. కొందరి కళ్లల్లో ఆనందం కనిపించింది. తమకు కూడా ఇతరుల మాదిరిగానే ఆలయంలోకి వెళ్లి దేవుడిని దర్శించుకునే హక్కు ఉందనే భావన ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తమైంది. ఆలయ ప్రవేశం అనంతరం గ్రామంలోని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగాయి. పూజలు పూర్తయ్యాక జై శ్రీరామ్ నినాదాలతోటి ప్రాంతం మారుమోగింది. అయితే కార్యక్రమం నిర్వాహకులు ప్రధానంగా సామాజిక సమరత్వ, మానవత్వ సందేహాన్ని ముందుకు తీసుకువెళ్లారు. పూజా శ్రీ శంకర్ స్వామీజీ, పూజే సర్వేశ్వర, అంబికా శివయోగి మార్గదర్శకంలో కార్యక్రమం జరిగింది. విహెచ్పి సామాజిక సమరత తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ధనుంజయ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ ఘటనను నిర్వాహకులు కేవలం ఒక ఆలయ ప్రవేశంగా కాకుండా సమాజంలో మానవత్వ భావాలను బలపరిచే చర్యగా అభివర్ణిస్తున్నారు. 35 ఏళ్లుగా కొనసాగుతున్న పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం ద్వారా కుల ఆధారిత సామాజిక దూరాలు తొలగాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం మరోసారి చర్చకు తీసుకువచ్చింది. ఒకే ఆలయంలో అందరికీ సమానంగా ఆధ్యాత్మిక హక్కులు ఉంటాయనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా వినిపించారు. కమలాపూర్ లో జరిగిన ఈ ఘటనతోటి 35 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆలయ గడప దాటిన ప్రవీణ్ తో పాటు దళిత కుటుంబాలు స్వామివారిని దర్శించుకున్నాయి. ముఖ్యంగా ప్రవీణ్ ను భుజాలపై మోసుకుంటూ ఆలయంలోకి తీసుకువెళ్లిన దృశ్యం ఈ కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. దశాబ్దాలుగా ఉన్న సామాజిక దూరం తగ్గి మానవత్వం దిశగా మరో అడుగు పడిందనే సందేశాన్ని ఈ ఘటన తెచ్చింది. ఆలయ గడప దాటింది ఒక వ్యక్తి కాదు, సమాన హక్కుల కోసం సాగిన 35 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన ఒక అంశం కూడా. క్యూన్యూస్ లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.